చేస్తా ఉంటారు, వాళ్ళ కుటుంబాలతో బాధపడుతున్నారు. ఇలా అందరినీ కూడా నని ఓటు మీద నిలబెట్టి మీరు ఇలా వేరే ఇలా బీసీ విషయం మాట్లాడుతా ఉన్నారు. అసలు తెలంగాణ జాగృతి అనేది పక్కన పోయింది. ఇలా నేనేం అడుగుతున్నా అంటే అసలు తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ కోసం పనిచేసే కేసీఆర్ గారి కోసం పనిచేసే తెలంగాణ జాగృతి మేమందరం అసలు పనిచేయాల్సిన వాళ్ళందరం కూడా బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇక్కడ ఉన్నది. మీరు ఎవరి కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆశ కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆలోచనల కోసం పనిచేస్తుండ్రు మాకైతే తెలియదు. కానీ అక్కడ పనిచేసే జాగృతి నాయకులు ఎవరి కోసం పనిచేస్తుండ్రు మాత్రం మాకు తెలియదు. మేము ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కోసం కేసీఆర్ గారి కోసం పనిచేసే జాగృతి నాయకులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారి కోసం పనిచేస్తాం. కేసీఆర్ గారికి ఎప్పుడు చెప్తా ఉండే ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆశల కోసం, తెలంగాణ ప్రజల అవసరాల కోసం నిర్ణయం తీసుకుంటా. ఆ నిర్ణయానికి సార్ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. మేము కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో మంది నాయకులు వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోవాలి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు చాలా బాధతో ఉన్నారు. కాబట్టి నాతో పాటు